నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. ఓం దుర్గాయ నమః. అమ్మవారి భక్తులందరికీ కూడా నమస్కారం అండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, అమ్మవారి భక్తులందరూ ఎప్పుడూ ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు అమ్మవారి సందేశంగా అమ్మవారు తన బిడ్డలతో ఈ విధంగా చెబుతూ ఉన్నారండి. బిడ్డ, నీ కర్మఫలం తీరిన రోజు మాత్రమే ఇది నువ్వు చూడగలవు. చూసిన వెంటనే వెళ్ళిపోకమ్మా, శ్రద్ధగా విను అని అమ్మవారైతే తన బిడ్డలతో చెప్తూ ఉన్నారండి. ఈరోజు అమ్మవారు తన బిడ్డలతో ఏ బిడ్డలకైతే వారి కర్మఫలం తీరిపోతుందో వారు మాత్రమే ఇది వినగలరని అంటూ ఉన్నారు. ఏ బిడ్డలకైతే అదృష్టం ఉంటుందో వారు మాత్రమే ఈ సందేశం చూడగలరు అని అమ్మవారు చెబుతూ ఉన్నారు. అంటే అమ్మవారి ఉద్దేశం ప్రకారం ఎంతో అదృష్టవంతులు మాత్రమే ఈరోజు ఈ సందేశాన్ని వినగలరు అని చెబుతూ ఉన్నారండి. ఈ సందేశాన్ని తన బిడ్డలు ఏ రోజైతే చూస్తారో ఆ రోజు వారి కర్మఫలాలు తీరిపోయినట్టే. వారి కోసమే అమ్మవారు ఈ సందేశం పంపినట్టు మనం అర్థం చేసుకోవాలి. అయితే తన బిడ్డల గురించి అమ్మవారు ఏం చెబుతున్నారో స్వయంగా తల్లి మాటల్లోనే విని తెలుసుకుందామా? అమ్మవారు ఈ విధంగా చెబుతూ ఉన్నారండి. బిడ్డ, ఈరోజు నన్ను నువ్వు నమ్మి ఈ దుర్గమ్మ మాటలు వినడానికి సిద్ధంగా ఉన్నావు కదా. ఇది నువ్వు చూసి విన్నావంటే నువ్వు ఎంతో అదృష్టవంతురాలివని అర్థం. అవునమ్మా, ఇది నువ్వు చూస్తున్నావు అంటే దానికి ఒక బలమైన కారణం ఉంది. కారణం లేకుండా నువ్వు ఈరోజు ఈ నా మాటలు వినలేవు కదా. ఎవరికి ఎప్పుడు ఏది చేరాలో అది వారికి చేరేలా నేను చేస్తాను. అది నువ్వు అడగవలసిన అవసరం లేదు. బిడ్డ, నీకు ఎప్పుడు ఏది అవసరమో ఈ తల్లికి తెలుసు. ఆ క్షణాన అది నువ్వు అడగకపోయినా నీ దగ్గరకు చేరుతుంది. ఇప్పుడు ఈ దుర్గమ్మ చెప్పేది శ్రద్ధగా వింటావు కదా. బిడ్డ, ఇప్పుడు నువ్వు ఎంతో బాధలో ఉన్నావు, అవును కదా. ఆ విషయం నీ దుర్గమ్మకు తెలుసు. బిడ్డ, చూస్తూనే ఉన్నాను, ప్రతి క్షణం నిన్ను గమనిస్తూనే ఉన్నాను. చూడు, బాధని తట్టుకుంటేనే కదా అమ్మా జీవితాన్ని గెలవగలరు. కానీ నువ్వు అలా కాకుండా నేను ఈ బాధని తట్టుకోలేను తల్లి, ఎటైనా వెళ్ళిపోవాలని ఉంది అని అనుకుంటూ ఉన్నావు. ఎప్పుడూ అలాంటి ఆలోచన నీ మనసులోకి రానివ్వకు. ధైర్యంగా ఉండాలమ్మా. నువ్వు ఈ దుర్గమ్మ బిడ్డవు. నీకు ప్రమాదమేమీ జరగదు. నువ్వు అనుకున్నట్లు నీ జీవితంలో ఏదీ కూడా వ్యతిరేకంగా రాసిలేదు. ఇప్పుడున్న కష్టాలు జీవితాంతం ఉంటాయని అనుకోకు. ఎంత కష్టం వచ్చినా సరే ఎదిరించి పోరాడాలి. కానీ భయపడి కూర్చుంటే ఎలా చెప్పు? నేను ఎన్నిసార్లు నీకు చెప్పాను బిడ్డ, తల్లి నేను నీతోనే ఉన్నానమ్మా, నువ్వు భయపడకు అని. కానీ నువ్వు ధైర్యాన్ని పెంచుకోవడం లేదు. ఒక్కసారి ఆలోచించు. ఎంత కష్టం వచ్చినా సరే తప్పకుండా అది తీరుతుందా లేదా? ఇప్పటి వరకు ఎన్ని కష్టాలు ఎదుర్కొని ఉంటావు? ఆ కష్టాలతో అక్కడే ఆగిపోయినావా? నేను సమాధానం చెప్పలేదా? బిడా, నేను పరిష్కారం చూపించలేదా? ఎన్ని సమస్యల నుంచి నిన్ను బయటకు తీసుకువచ్చింది ఈ తల్లి. ఒక్కసారి అవన్నీ గుర్తుకు తెచ్చుకో. అలానే ఈ కష్టము కూడా దాటివేస్తావు. బాధపడకు, భయపడకు, నేనున్నాను కదమ్మా, అన్నీ నేను చూసుకుంటాను. కాకపోతే ఈ కష్టం తీరడానికి కాస్త సమయం పడుతుంది అంతే. మిగతా సమస్యలు కొంచెం త్వరగా తీరాయి. ఈ కష్టం తీరడానికి కొన్ని మెలికలు ఉన్నాయమ్మా.
అందుకే కొంచెం ఆలస్యం అవుతుంది. కానీ కష్టం అలానే ఉండిపోదు బిడ్డ. అది త్వరలోనే తీరిపోతుంది. కాబట్టి భయపడకు. ఒక్కో సమస్య దాని తీవ్రతను బట్టి తీరుతుంది. అంత మాత్రానికే బాధపడుతూ కూర్చుంటావా? చెప్పు తల్లి. ఒకప్పుడు నువ్వే నా దగ్గరకు వచ్చి, దుర్గమ్మ, నాకు అందరూ కావాలి అని అడిగావు. ఇప్పుడు నాకు ఎవరూ వద్దు అని అంటున్నావు. విసిగిపోయావు కదూ? ఎందుకు నీకు అంత బాధ? చెప్పు బిడ్డ. నీకు ఒక విషయం చెప్పనా నేను? నాకు ఎవ్వరూ వద్దు అని అనుకున్నప్పుడే నీ జీవితానికి ఒక అర్థం తెలుస్తుంది. ఏదైనా సాధించగలను అనే ధైర్యం నీకు వస్తుంది. నీ జీవితానికి కూడా ఒక అర్థం ఉంటుంది. బిడ్డ, ఈ క్షణంలో నీ మనసు అలసిపోయి ఏం చెయ్యాలో తెలియక తలకిందులైపోతున్నావు కదూ బిడ్డ. ఇలాంటి సమయంలోనే నీ ఆలోచనలను కట్టుబాటు చేసుకోవాలమ్మా. ఈ క్షణంలో నువ్వు మాత్రమే నీకు సహాయం చేసుకోగలవు. నువ్వు మాత్రమే నిన్ను నువ్వు ఓదార్చుకోగలవు. అలా కాకుండా నువ్వు నీ మనసును కష్టపెట్టుకుంటే మాత్రం నీకు ఎవ్వరూ కూడా సాయం చెయ్యరు బిడ్డ. ఓదార్పు అనేది ఎవ్వరూ కూడా ఇవ్వరు. అది నీ ఒక్కదాని వల్లే నీకు సాధ్యమవుతుందని గుర్తుంచుకో. ఇలాంటి విషయాలను నువ్వు గుర్తుపెట్టుకునే తీరాలమ్మా. నీ ఆలోచనలకు, సమస్యలకు తప్పకుండా ఒక దారి దొరుకుతుంది. అది ఎలా వస్తుందో, ఎప్పుడు వస్తుందో, ఎవరు చూపిస్తారో అని ఆలోచిస్తూ ఉన్నావు కదా. అది నీ దుర్గమ్మ బాధ్యత బిడ్డ. నువ్వు దాని గురించి ఆలోచించవద్దు. నీ మనసును, నీ ఆలోచనలని నా వైపుకు తిప్పుకో. నీ మనసును పూర్తిగా నాకు అప్పగించు. ఇక నువ్వు దేని గురించి బాధపడవలసిన అవసరం లేదు. నీ చుట్టూ ఉన్న వాళ్ళ గురించి పట్టించుకోకు బిడ్డ. నా దుర్గమ్మ నా పనులన్నీ చేస్తుంది అని నాపై నువ్వు నమ్మకాన్ని ఉంచు. నీ మనసు నీ తల్లినైనా ఈ దుర్గమ్మకు అప్పగించు. నీ సమస్యలు అన్నీ మర్చిపోయేలా నువ్వు నాలో ఐక్యమవ్వు బిడ్డ. అప్పుడు నువ్వు వెళ్ళే దారి అంతా పూలబాటలాగా మారుతుంది. ఎప్పుడైనా కష్టం అనిపిస్తే ఈ దుర్గమ్మ ఉన్నదని గుర్తు తెచ్చుకో. నా మాటలను గుర్తుకు తెచ్చుకో. చెప్పాను కదా, కష్టాలు తప్పకుండా తీరిపోతాయి. కొంచెం అటు ఇటు అంతే. అవి ఎల్లప్పుడూ నీతోనే ఉండిపోవమ్మా. ఈ జీవన చక్రంలో కష్టసుఖాలు అనేవి సర్వసాధారణమని తెలుసుకో. ఎప్పుడు దేని గురించి బాధపడకు. ఈరోజు నువ్వు కష్టపడుతున్నావంటే తప్పకుండా నువ్వు సుఖపడే సమయం దగ్గరవుతుంది అని గుర్తుంచుకో. అంతేకాని ఈ కష్టం ఎప్పుడు తీరుతుందా అని దానినే ఆలోచిస్తూ కూర్చుంటావా? అలా ఎప్పుడూ చెయ్యవద్దు. ఈ తల్లి నీకు ఈ జీవితాన్ని ప్రసాదించింది ఆనందంగా గడిపి రమ్మని, బాధలు కష్టాలు చూసుకుంటూ దుఃఖిస్తూ కూర్చోమని కాదు బిడ్డ. అయినా నేనుండగా నువ్వు దేని గురించి భయపడాలి చెప్పు? నీకు ఈ జీవితాన్ని ప్రసాదించిన నేను దానిని ముందుకు నడిపించే మార్గాన్ని చూపించనా? నువ్వు అనవసరమైన ఆలోచనలు పెట్టుకోకు బిడ్డ. నీ పూర్తి బాధ్యత ఈ తల్లిపై ఉంచు. నువ్వు ప్రశాంతంగా ఉండు. ఆనందంగా నీ జీవితాన్ని గడుపు. నీకు ఎప్పుడు ఏది కావాలో, ఏ సమయంలో ఏది అవసరమవుతుందో అన్నీ నేను ఇస్తాను. నీ బాధలన్నీ మర్చిపోయి సంతోషంగా ఉండు బిడ్డ.
ఒకప్పుడు నువ్వు నా దగ్గరకు వచ్చి, దుర్గమ్మ, నా దారిలో నేను నడవలేకపోతున్నానమ్మా అన్న నువ్వే ఇప్పుడు నేను చూపిన ఈ దారిని చూసి, ఈ దారి చాలా బాగుంది దుర్గమ్మ అని అంటావు. నేను చెబుతున్నాను కదా, అంత మంచి దారి నీకోసం ఏర్పాటు చేశాను. ఒక్క మాటలో చెప్పాలంటే నా బిడ్డ కోసం నేను పూలదారిని నిర్మించానమ్మా. ఇకపై నువ్వు ఎప్పుడూ సంతోషంగానే ఉంటావు. ఆనందంగా లేచి ధైర్యంగా నేను చూపిన దారిలో నడు. మిగతాదంతా నేను చూసుకుంటాను. బిడ్డా, జీవితం అనేది ఆనందంగా జీవించాలే తప్ప అన్నిటికీ కన్నీరు పెట్టుకోకూడదు. నా బిడ్డలు కన్నీరు పెట్టుకుంటే నేను చూడలేనమ్మా. అందుకే ఎన్నో విధాలుగా నీకు ధైర్యాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. కొంతమంది బిడ్డలు నా మాట వెంటనే వింటారు, ధైర్యంగా ఉంటారు. మరికొంతమంది బిడ్డలకు నేను బుజ్జగించి చెప్పాలి, అలా బుజ్జగించుకుంటాను కూడా. ఇంకొంతమంది బిడ్డలు ఎలా ఉంటారో తెలుసా? చెప్పేంత వరకు చాలా ధైర్యంగా ఉంటారు. దుర్గమ్మ, నాకు చాలా ధైర్యంగా ఉంది, నీ మాటలు బాగా అర్థమయ్యాయి తల్లి అని చెబుతారు. మళ్ళీ మొదటికే వస్తారు. ఇలా నా బిడ్డలలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారమ్మా. అందరికీ నేనే సర్ది చెప్పుకుంటాను. కానీ బిడ్డ, ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నేను ఎంత చెప్పినా, ఎన్ని దారులు నీ కోసం చూపించినా నువ్వు చూడనిదే నేనేమీ చెయ్యలేను. బిడ్డ, మిగతా బిడ్డల్లాగా నువ్వు కూడా మంచి దారిని చూడు. నేను చెప్పిన మార్గంలో నడువు. నీ జీవితం ఎంతో అద్భుతంగా మారుతుంది. చెప్పాను కదా బిడ్డ, కొంతమంది బిడ్డలకు ముందుగానే చెబుతాను, కొంతమంది బిడ్డలకు బుజ్జగించి చెబుతాను, మరికొంతమంది బిడ్డలకు మళ్ళీ మళ్ళీ చెబుతూనే ఉంటాను. వారి వారి మనస్తత్వాన్ని బట్టి వారు ఎప్పుడు అర్థం చేసుకుంటారో అప్పుడు నా మార్గంలోకి వస్తారు. అప్పటి వరకు నా బిడ్డలపై విసుగు చెందకుండా ప్రతిరోజు నా సందేశాన్ని తీసుకుని వస్తూనే ఉంటానమ్మా. నువ్వు చూసినన్ని రోజులు నీ జీవితం మారేంత వరకు, నువ్వు సంతోషంగా ఉండేంత వరకు నా మార్గాన్ని నీకు చూపిస్తూనే ఉంటాను. నువ్వు ఏ రోజు ఆ మార్గంలో నడుస్తావో నీ జీవితం ఎప్పుడైతే మారుతుందో, నువ్వు నీ కుటుంబంతో ఎప్పుడైతే సంతోషంగా ఉంటావో ఆ రోజు నేను కూడా ఆనందంగా ఉంటాను బిడ్డ. అప్పటి వరకు ఈ తల్లి సందేశాలు నీకు అందుతూనే ఉంటాయి. నువ్వు ఈ విషయంలో ఎలాంటి దిగులు చెందవద్దు. మళ్ళీ చెబుతున్నాను బిడ్డ, నీకు ఈ జీవితాన్ని ప్రసాదించింది ఆనందంగా బ్రతకడానికే తప్ప దుఃఖంగా మార్చుకోమని కాదు. సంతోషంగా ఉండు. బాధ్యతలు నాపై పెట్టు. కేవలం నీ పని నువ్వు చెయ్యి, మిగతాది నేను చూసుకుంటాను. బాధలు, కష్టాలు నీకు అవసరం లేదు తల్లి. అవి నాకు అప్పగించేసేయ్. నీ కుటుంబంతో నువ్వు సంతోషంగా ఉండు, ఆనందంగా ఉండు. మళ్ళీ మళ్ళీ చెప్పాను కదా, కొంతమంది బిడ్డలు ముందుగానే అర్థం చేసుకుంటారని. ఆ బిడ్డల వరుసలోనే నువ్వు కూడా ఉండాలి. అర్థమయ్యిందా? అప్పుడే అతి త్వరలోనే నీ జీవితం మారగలదు. నీకు మరొక విషయం బిడ్డ, అతి త్వరలోనే నీకు ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని పంపుతున్నాను. జాగ్రత్తగా చూస్తూ ఉండు. అవకాశం రాగానే అందిపుచ్చుకొని నువ్వు కోరుకున్న లక్ష్యాన్ని నువ్వు సాధించాలి. ఇది నీ జీవితాన్నే మార్పు చెందేలా చేస్తుంది. ఇదే ఈరోజు ఈ సందేశంలో నా బిడ్డకు
చెప్పాలనుకున్న శుభవార్త. అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండమ్మా. చిన్నదా పెద్దదా అని కాదు, ఎలాంటి అవకాశం వచ్చినా ఆ అవకాశమే నీ జీవితంలో గొప్ప మార్పును తీసుకురాగలదు. వెంటనే ఆ అవకాశాన్ని అందుకుంటావు కదూ. సరే, అతి త్వరలోనే నువ్వు కోరుకున్న నీకు నచ్చినటువంటి జీవితాన్ని పొందడానికి ఒక గొప్ప అవకాశాన్ని నేను పంపుతాను. ఈ తల్లిపై నమ్మకం ఉంచి ఇక ప్రశాంతంగా ఉండు. ఒక్కసారిగా నీ జీవితం నువ్వు ఊహించని విధంగా మారిపోబోతుంది బిడ్డ. ఎంతో సంతోషిస్తావు. నీ కుటుంబంతో ఎంతో ఆనందంగా గడుపుతావు. నువ్వే ఆశ్చర్యపోతావు. నీ జీవితాన్ని చూసి నువ్వు ఆశ్చర్యపోయి నా దగ్గరకు వస్తావు బిడ్డ. నా దగ్గరకు వచ్చి ధన్యవాదాలు తల్లి, గొప్ప జీవితాన్ని ప్రసాదించావు అని అంటావు బిడ్డ. నా బిడ్డ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాను, వస్తావు కదా బిడ్డ అని అమ్మవారైతే తన బిడ్డలను అడుగుతూ ఉన్నారు. ఈరోజు అమ్మవారు ఇచ్చినటువంటి గొప్ప సందేశం ఏంటో తెలుసా అండి? ఈ సందేశంలో ఒక శుభవార్త అనేది ఉంది. గొప్ప అవకాశాన్ని ఇవ్వబోతున్నారట అమ్మవారు. ఆ అవకాశంతో వారి జీవితం మొత్తం కూడా మారిపోబోతుందట. ఇప్పటి వరకు జీవించిన జీవితం ఒకలా ఉంటే ఆ తరువాత జీవించే జీవితం ఒక అద్భుతంలాగా ఉంటుందట. అయితే అవకాశం చిన్నదైనా పెద్దదైనా వెంటనే అందిపుచ్చుకోమని అమ్మవారు చెబుతున్నారండి. అవకాశం పోతే మళ్ళీ ఇంకొకటి వస్తుందిలే అని ఎదురు చూస్తూ ఉంటారేమో. మరో అవకాశం అయితే వస్తుంది, కానీ ఎవరైతే ముందుగా వచ్చిన ఈ అవకాశాన్ని పట్టుకుంటారో వాళ్ళ జీవితం అద్భుతంగా మారుతుంది. పొరపాటును కూడా నిర్లక్ష్యం చేయవద్దు బిడ్డ అని అమ్మవారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారు. ఏ చిన్న అవకాశం వచ్చినా సరే, మీ జీవితంలో ఎలాంటి చిన్న అవకాశం వచ్చినా వదులుకోవద్దండి. అవకాశం మీ జీవితాన్నే మార్చగలదని అమ్మవారు అంటున్నారు. అమ్మవారి మాటలపై నమ్మకం ఉంచి మీ మనసులో ఉన్నటువంటి బాధని, కష్టాలన్నీ తీసివేసి పక్కన పడేయండి. వాటితో మీకు అవసరం లేదు అని అమ్మవారైతే అంటున్నారు. ధైర్యంతో ముందుకు వెళ్ళండి ఫ్రెండ్స్, మీకంతా శుభమే జరుగుతుంది. ఆ తల్లి ఆశీస్సులు మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉంటాయి. ఇదండి ఈరోజు అమ్మవారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు అమ్మవారి